రండి, నాతో కలిసి బైబిల్ చదవండి. పార్ట్ 40 ఆఫ్ కంప్లీట్ బైబిల్ విత్ ఇర్షా ఇన్ తెలుగు వర్షన్. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటకు వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించుచున్నవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటకు వచ్చును. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించును. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపును. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమునకు కోత కాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింపగళ్లను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.